నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. తెలంగాణకు చెందిన ప్రముఖ గాయకురాలు మంగ్లీ సంచలన బహిరంగ లేఖ రాశారు. ఆ లెటర్ లో తాను వైసీపీ తరపున రాజకీయ పాటలు పాడి అనేక అవమానాలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సింగర్ కు పాట పాడటం ఆమె వృత్తి. డబ్బు తీసుకుని ఎవరికైనా పాట పాడవచ్చు, ఎలాంటి పాటలైనా పాడవచ్చు, అది ఆమె వ్యక్తిగత విషయం. సింగర్ మంగ్లీకి వైసీపీకి పాట పాడి తప్పు చేశాను అని ఆవేదన వ్యక్తం చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్ రాయుడుతో కలిసి మంగ్లీ అరసవెల్లి సూర్యదేవుని ఆలయాన్ని దర్శించుకున్నారు. అయితే వైసీపీకి పాట పాడిన మంగ్లీ కేంద్ర మంత్రితో కలిసి మంగ్లీ ఇలా దర్శనం చేసుకోవడంపై టీడీపీ నుంచి తీవ్ర వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఇందులో తప్పేముంది, మాకేం అర్థం కావట్లేదంటూ సోషల్ మీడియాలో పలువురు స్పందిస్తున్నారు. దాంతో మంగ్లీ 2019లో వైసీపీ తరపున పాట పాడానే తప్ప 2024లో పాడలేదు. తెలంగాణలోని కొన్ని పార్టీలకు కూడా పాటలు పాడాను, అలానే నేను ఆ పార్టీకి సంబంధించిన దాన్ని కాదు అంటూ మంగ్లీ ఓపెన్ లెటర్ రాసింది. ఒక ప్రముఖ నాయకుడితో కలిసి దేవుని దర్శనానికి వెళితే దానికి కూడా రాజకీయాలు అంటగడతారని ఆమె బాధపడ్డారు. గాయనిగా తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునే క్రమంలో వైసీపీ పాట పాడాను, అది నా వృత్తి అంటూ మొదలుపడ్డారు. ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే సినిమా వాళ్లకు రాజకీయాలు అంటగట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే సంస్కృతి విచ్చిపెడితే బాగుంటుంది. ఇలాంటి సంఘటనల వల్ల సినిమా రంగంలో అల్లు అర్జున్, ప్రకాష్ రాజ్, లైలా సినిమా ఇలా డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సంఘటనలు మునుముందు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని